హే హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శివకుమార్ అయ్యచతుల. ఇవాళ నేను ఒక టాపిక్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ దట్ దిస్ విల్ టు ఆల్. బేసిక్గా హైదరాబాద్లో ఎవరన్నా ఫ్లాట్ కానీ ఏదైనా ఇండివిజువల్ హౌస్ కానీ లేకపోతే విల్లా కానీ తీసుకోవాలనుకుంటే, మీ అందరికీ తెలుసు హైదరాబాద్లో ప్రస్తుతం గత కొన్ని నెలలుగా జరిగే పరిణామాలు ఈ హైడ్రా వల్ల న్యూలీ కన్స్ట్రక్ట్ అవుతున్న విల్లాస్ కానీ లేకపోతే అపార్ట్మెంట్స్ కానీ కూల్చివేయడం జరుగుతుంది టు సేవ్ ద లేక్స్. సో మీరు ఇప్పుడు ఈ టైంలో మీరు ఏమైనా అపార్ట్మెంట్ కానీ లేకపోతే ఏదైనా ప్రాపర్టీని ఓన్ చేసుకోవాలనుకుంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమని, ఏం తీసుకోవాలనేది నా వంతు నేను ఒక అవేర్నెస్ తీసుకొద్దామన్న చిన్న ప్రయత్నం. ఇందులో మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ కరెక్ట్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, సో ద మెయిన్ థింగ్ ఏంటంటే, ఏదైనా మీరు అపార్ట్మెంట్ కానీ లేకపోతే ఏదైనా చూస్ చేసుకున్నప్పుడు మీరు ఒక ఏరియా అనుకుంటారు కదా. సో ఆ ఏరియా యొక్క మాస్టర్ ప్లాన్ అనేది చెక్ చేసుకోవాలి ఫస్ట్. సో మాస్టర్ ప్లాన్ అనేది మీరు జస్ట్ గూగుల్ హెచ్ఎండిఏ జోనింగ్ రెగ్యులేషన్ మాస్టర్ ప్లాన్ పీడిఎఫ్ అని కొడితే మీకు కొన్ని లింక్స్ వస్తాయి. మీ ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఈ ఫస్ట్ లింక్లోనే మీకు ప్రతి డిస్ట్రిక్ట్ యొక్క మాస్టర్ ప్లాన్ అనేది ఇక్కడ కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు పటాన్ చెరువులో తీసుకోవాలనుకోండి. ఈ పటాన్ చెరువు మ్యాప్ ఓపెన్ చేస్తే, నేను ఆల్రెడీ ఇక్కడ ఓపెన్ చేశాను డౌన్లోడ్ చేసి, ఈ మ్యాప్ ఓపెన్ చేస్తే ఇందులో ఈ ఫస్ట్ మీరు చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇందులో మీరు తీసుకోవాలి అనుకున్న ఏరియా యొక్క సర్వే నెంబర్ ఉంటుంది కదా, ఆ సర్వే నెంబర్ రెసిడెన్షియల్ జోన్లో ఉందా లేదని చెక్ చేసుకోవాలి. సో ఈ డీటెయిల్స్ మొత్తం మీకు వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ నేను ఇంతకుముందు చూపించినట్టు మీరు ప్రతి డిస్ట్రిక్ట్కి దాని మాస్టర్ ప్లాన్ అనేది ఉంటుంది. ఆ మాస్టర్ ప్లాన్ చెక్ చేసుకుంటే మీకు ఇక్కడ ఏ ప్లాట్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో, లేకపోతే ఏదైనా ప్లాట్ కానీ ఇండివిజువల్ హౌస్ కానీ, ఆ సర్వే నెంబర్ ఉంటుంది కదా డాక్యుమెంట్లో, ఆ డాక్యుమెంట్ నెంబర్ అనేది మీకు మాస్టర్ ప్లాన్లో రెసిడెన్షియల్ జోన్లో ఉందా లేదని చెక్ చేసుకోండి ఫస్ట్. సో ఇది ఈ జోన్లో మీకు ఈ మాస్టర్ ప్లాన్లో మీకు తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎల్లో కలర్ మార్కింగ్స్ అన్ని రెసిడెన్షియల్ జోన్స్. సో మీరు మేక్ ష్యూర్ దట్ యు ఆర్ ఆల్వేస్ యువర్ సర్వే నెంబర్స్ ఇస్ ఆల్వేస్ కమ్స్ అండర్ దిస్ రెసిడెన్షియల్ జోన్స్. సో తర్వాత మిగతా ఏ జోన్లో అయినా ఆ సర్వే నెంబర్ ఉంటే కనుక మీరు దాన్ని తీసుకోకపోవడం మంచిది. సో రెసిడెన్షియల్ జోన్లో ఉన్న ప్లాట్స్ మాత్రమే కన్సిడర్ చేయండి. దట్ ఈస్ ద ఫస్ట్ చెక్ దట్ యూ హ్యావ్ టు డూ. రెండోది, ఇప్పుడు అందరూ అంటున్నారు కదా, దగ్గరలో ఏమైనా చెరువులు కానీ నాళాలు కానీ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ మ్యాప్లో చూస్తేనే మీకు ఇక్కడ చాలా వాగులు ఉన్నాయి. చెరువు, పెద్ద చెరువు, పాముల వాగు అని ఇట్లా చాలా చెరువులు ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనం వింటూ ఉన్నాం ఎఫ్టీఎల్ అని, బఫర్ జోన్ అని చాలా వింటూ ఉన్నాం. అసలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అనేది చిన్న బ్రీఫ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్గా ఎఫ్టీఎల్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఏ చెరువు అయినా కానీ దాని ఫుల్ కెపాసిటీ, అంటే వానలు పడడం వల్ల అయితేనేముంది, అది ఫుల్గా ఫిల్ అయితే అది ఎంత ఏరియా వరకు వస్తుంది అనేది ఒక ఎఫ్టీఎల్. తర్వాత ఆ ఎఫ్టీఎల్ తర్వాత కొంత బఫర్ జోన్ ఉంటుంది. ఆ బఫర్ జోన్ ఎందుకు పెడతారంటే, ఒకవేళ ఎఫ్టీఎల్ దాటి ఓవర్ఫ్లో వస్తే కనుక అట్లీస్ట్ కొంచెం బఫర్ జోన్ ఉంటుంది కాబట్టి, ఏ కన్స్ట్రక్షన్స్ లేకుండా దానికోసం అనేది కొంచెం బఫర్ జోన్ పెడతారు. సో ఇప్పుడు మనకి కావాల్సిన క్లారిఫికేషన్ ఏంటంటే, అసలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అనేది ఏదైనా నేను తీసుకోవాల్సిన ప్లాట్ దగ్గర కానీ అపార్ట్మెంట్ దగ్గర కానీ లేక్స్ కానీ చెరువులు కానీ ఉంటే దాని ఎఫ్టీఎల్ కానీ దాని బఫర్ జోన్ కానీ ఎంతవరకు ఉంది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఫస్ట్ మనం ఇందాక నేను చూపించిన లింక్లోనే సేమ్ సెర్చ్ చేస్తే మీరు జోనల్ అండ్ రెగ్యులేషన్ మ్యాప్ అని ఒకటి వస్తుంది. ఈ జోనల్ అండ్ రెగ్యులేషన్ మ్యాప్ ఓపెన్ చేస్తే ఇందులో గవర్నమెంట్ ఆల్రెడీ చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇందులో ఈ మాస్టర్ ప్లాన్లో మనకి అన్నీ క్లియర్గా మెన్షన్ చేశారు. రివైజ్ డెవలప్మెంట్ అని, ఇందులో ఇది మీకు టైం ఉంటే చదవండి. ఇందులో మనకి ఇప్పుడు నేను చెప్పినవి ల్యాండ్ యూసెస్కి ఏంటి, కమర్షియల్ యూసెస్కి ఏంటి, లేకపోతే పబ్లిక్ ఓపెన్ స్పేస్కి ఏమేమి ఉంటాయి, రెసిడెన్షియల్ జోన్లు అంటే ఏమేమి పర్మిట్ అవుతాయి రెసిడెన్షియల్ జోన్లో, అట్ ద సేమ్ టైం కమర్షియల్ జోన్లో ఏంటివి,
సో మీరు మాస్టర్ ప్లాన్లో మీరు తీసుకోవాలనుకున్న ఏరియా యొక్క సర్వే నెంబర్ ఏ జోన్లో ఉన్నది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. మీరు రెసిడెన్షియల్ పర్పస్ తీసుకుంటారు కాబట్టి అది రెసిడెన్షియల్ పర్పస్లో ఉండేటట్టు మీరు చూసుకోండి. తర్వాత ఇక్కడ మీరు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది మీరు బాగా అర్థం అవ్వాలి. సో వాటర్ బాడీస్ యూజ్ జోన్, ఇందులో మీకు క్లియర్గా FTL గురించి దాని లిమిట్స్ గురించి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఏదైనా వాటర్ బాడీ 10 hectares కంటే అబోవ్ ఉంటే 30 meters ఫ్రమ్ ద బౌండరీ ఆఫ్ ద వేవ్స్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ అ బఫర్ జోన్. తర్వాత 10 hectares కంటే తక్కువ ఉంటే దాని నుంచి 9 meters దూరం వరకు అది బఫర్ జోన్ కింద వస్తుంది. ఒకవేళ కెనాల్స్ కానీ వాగులు ఉంటే దాంట్లో 9 meters, తర్వాత నాలాలు అవి ఉంటే కనుక 2 meters. సో ఇది FTL నుంచి ఎక్స్టెండ్ అయ్యే ఎక్స్ట్రా బఫర్ జోన్ అనమాట. సో బేసిక్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ దగ్గర మీరు తీసుకుందాం అనుకునే ఏరియాలో ఏమైనా నాలాలు కానీ చెరువులు కానీ లేకపోతే ఏమైనా వాగులు కానీ ఉంటే అది 10 hectares కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉంటే దాని ఫుల్ ట్యాంక్ లెవెల్ నుంచి 30 meters. ఇప్పుడు మనకు ఒక డౌట్ రావచ్చు, ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎంతవరకు ఉంది? మాకు ఫుల్ ట్యాంక్ లెవెల్ తెలిస్తేనే కదా దాని నుంచి బఫర్ జోన్ తెలిసేది. సో ఫుల్ ట్యాంక్ లెవెల్ గురించి తెలియాలంటే మీకు ఇక్కడ మ్యాప్ ఉంది. మీరు lakes.hmda.gov.in కొడితే మీకు అందులో ప్రతి లేక్, హైదరాబాద్లో ప్రతి డిస్ట్రిక్ట్, తెలంగాణలో ఉన్న ప్రతి డిస్ట్రిక్ట్ యొక్క లేక్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అండ్ బఫర్ జోన్ లెవెల్ అనేది క్లియర్గా, వీటిని మనం కడాస్ట్రల్ మ్యాప్స్ అంటాం, కడాస్ట్రల్ మ్యాప్స్ అండ్ ఫుల్ ట్యాంక్ లెవెల్. సో ఈ 2 మ్యాప్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. మీరు కావాలంటే ఎక్స్ప్లిసిట్గా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ డిస్ట్రిక్ట్, సపోజ్ రంగారెడ్డి కానీ, మండలం కానీ, మీ విలేజ్ కానీ, ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని ఆ పరిధిలో ఉన్నవన్నీ వస్తాయి. సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దుర్గం చెరువు గురించి మాట్లాడుతాను. దుర్గం చెరువులో నాకు నేను FTL గురించి తెలియాలి. ఇప్పుడు నేను తీసుకునే ప్లాట్ దగ్గర కానీ, అపార్ట్మెంట్ దగ్గర కానీ, లేదా విల్లా దగ్గర కానీ సపోజ్ ఏదైనా చెరువు ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ దుర్గం చెరువు అనుకోండి. నేను దాన్ని FTL చూడాలంటే నేను దాన్ని ఓపెన్ చేస్తాను. లేక్స్ దాంట్లోకి వెళ్ళి దుర్గం చెరువు క్లిక్ చేస్తాను, FTL క్లిక్ చేస్తాను. ఇక్కడ నాకు క్లియర్గా మెన్షన్ చేసింది. ఇది చాలా ఓల్డ్ మ్యాప్స్. సో FTL ఏరియా ఎంత? 160 acres అని. సో ఇదంతా FTL ఏరియా అని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో తర్వాత మీరు చూస్తున్నారు కదా ఈ చిన్న డాటెడ్, ఇదంతా బఫర్ జోన్ అనమాట. సో మీకు ఆ డీటెయిల్స్ అన్నీ ఇందులో క్లియర్గా ఉంటాయి. సో ఇదంతా మీరు చూసుకోవడం మంచిది. తర్వాత ఇది మనకి FTL గురించి. తర్వాత ఇప్పుడు నేను దాని కడాస్ట్రల్ మ్యాప్ అంటే సర్వే నెంబర్తో సహా మనకు వస్తుంది. ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా చూస్తే ఇది ఇంకా క్లియర్గా ఉంటుంది అనమాట. అంటే ఏ సర్వే నెంబర్లు బఫర్ జోన్లోకి వస్తున్నాయి, FTLలోకి వస్తున్నాయి అనేది క్లియర్గా ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తే 63 సర్వే నెంబరు, 44 సర్వే నెంబరు, ఇవన్నీ మీకు లేక్లోకి వస్తాయి. తర్వాత సో ఇప్పుడు 45 ఉంది. ఈ 45 అనేది అవుట్ ఆఫ్ ద లేక్ బౌండరీ. సో ఇఫ్ యూ హ్యావ్ ద ప్లాట్ ఇన్ 45 యూ కెన్ టేక్ ఇట్. బట్ యాక్చువల్గా ఏంటంటే మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఈ సర్వే నెంబర్లతో సహా మీకు ఇక్కడ ఉన్నాయా లేదా, ఏ సర్వే నెంబరు బఫర్ జోన్లోకి వస్తుంది, FTLలోకి వస్తుంది అనేది మీరు క్లియర్గా చూడొచ్చు. ఇఫ్ యూ సీ ఆన్ ద రైట్ సైడ్ బఫర్ జోన్ 30 meters ఫ్రమ్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అని క్లియర్గా ఇచ్చారు. ఇప్పుడు 45 అనేది అవుట్ ఆఫ్ బఫర్ జోన్. ఇప్పుడు మీరు తీసుకోవాలనుకున్న ప్లాట్ కనుక ఇందులో ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, బఫర్ జోన్లోకి వస్తుందా అని. ఎందుకంటే దీని ఫుల్ ట్యాంక్ బ్లూ కలర్ లైన్ అనేది ఫుల్ ట్యాంక్ లెవెల్. బ్లూ కలర్ లైన్ దాటి వచ్చింది బఫర్ జోన్. సో మీ సర్వే నెంబర్ల ప్రకారం మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇట్లా మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకా మీకు కావాలంటే మీకు ధరణి యాప్ అని ఒకటి ఉంటుంది. ఇందులో మీరు ధరణి యాప్లో ఓపెన్ చేస్తే మీకు ఇందులో క్లియర్గా మీ సర్వే నెంబర్లు, ఆ చెరువు, అవన్నీ మొత్తం మీకు కనిపిస్తాయి. ఇంకా జూమ్ అవుట్ చేస్తే మీ సర్వే నెంబర్లు దీంట్లో ఇచ్చి డైరెక్ట్గా సర్వే నెంబర్ ఇవ్వచ్చు ఇక్కడ. అట్ ది సేమ్ టైం మీరు ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకుని దాంట్లో ఏ సర్వే నెంబర్లు ఉన్నాయి, ఆ సర్వే నెంబర్లు ఎందులోకి వస్తున్నాయి అనేది చెక్ చేసుకోవచ్చు ధరణి యాప్లో. తర్వాత
మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గూగుల్ ఎర్త్ మ్యాప్స్ ఉన్నాయి. సపోజ్ ఈ గూగుల్ ఎర్త్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది గూగుల్ మ్యాప్స్ కంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఈ గూగుల్ మ్యాప్స్లో మీరు లేయర్స్లో టైం ల్యాబ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. టైం ల్యాబ్స్ వల్ల ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే మనకు 1984 నుంచి మ్యాప్స్ ఎలా ఉన్నాయి అనేది మనకు చూపిస్తుంది. ఇక్కడ చూడండి, మీరు ఈ ఇయర్ అనేది పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు 17, 18, 19, 20, 21, 22 వరకు ఇది చూపిస్తుంది. 1984 నుంచి 22 వరకు ఇది చూపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఎలా సెట్ చేస్తారంటే, మీరు ఇప్పుడు సపోజ్ దుర్గం చెరువు చూడాలంటే, మీరు సపోజ్ మీ తీసుకోవాల్సిన ప్లాట్ దుర్గం చెరువు దగ్గరలో ఉంది. నేను దుర్గం చెరువు అని క్లిక్ చేశాను. అది డైరెక్ట్గా దుర్గం చెరువు లొకేషన్కి నన్ను తీసుకెళ్తాను. సో నేను జూమ్ అవుట్ చేసి కొంచెం ఫస్ట్ నేను ఈ లేయర్స్లోకి వెళ్ళి నార్మల్ క్లీన్ మ్యాప్ చూస్తాను. నేను క్లిక్ చేసా కాబట్టి అది చూపిస్తుంది. టైం ల్యాబ్స్ ఆఫ్ చేసి చూపిస్తున్నాను. సో ఇది యాక్చువల్ కరెంట్ ఉన్న దుర్గం చెరువు స్ట్రక్చర్. బట్ నాకు 1984 నుంచి దీని స్ట్రక్చర్ ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే కనుక మీరు ఇక్కడ లేయర్స్లోకి వెళ్ళి టైం ల్యాబ్స్ ఆన్ చేస్తే ఇక్కడ చూడండి, మీరు చెరువు చాలా పెద్దగా ఉండేది దూరం, ఇప్పుడు మీకు అది తగ్గిపోయింది. సో ఈ ఏరియాలో ఇక్కడ పైన ఉన్న ఏరియాలో తీసుకుంటే మాత్రం తీసుకోకూడదు యాక్చువల్గా. ఎందుకంటే చెరువు అంత పెద్దగా ఉండే చెరువు ఓవర్ ద టైం అది తగ్గిపోయి ఇక్కడ వరకు వచ్చింది. సో ఇప్పుడు మీకు కరెంట్ మ్యాప్ చూడాలంటే యూ కెన్ ఆఫ్ ద టైం ల్యాబ్స్ ఆఫ్ చేస్తే కరెంట్ తెలుస్తుంది. టైం ల్యాబ్స్ ఆన్ చేస్తే 1984 నుంచి ఎంతవరకు ఉండేది చెరువు, ఎంత విస్తీర్ణంలో ఉండేది చెరువు అనేది మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. అండ్ కరెంట్ మ్యాప్తో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో యాక్చువల్గా ఇదివరకు టైం ల్యాబ్స్లో చూస్తే దుర్గం చెరువు అనేది ఈ ఏరియాస్లో కూడా కవర్ అయింది. బట్ ఇప్పుడు అది తగ్గిపోయింది అనమాట. సో ఈ టైం ల్యాబ్స్ అనేది మనకి ఆ విధంగా హెల్ప్ అవుతుంది ఈ గూగుల్ ఎర్త్ వల్ల. సో ఇప్పుడు మీకు కొంచెం హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో ఐఎమ్ జస్ట్ రిపీటింగ్ ఇట్ అగైన్. సో ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, మీరు మాస్టర్ ప్లాన్ ఓపెన్ చేసి ఏ ఏరియాలో లేకపోతే ఏ డిస్ట్రిక్ట్లో తీసుకోవాలనుకుంటున్నారో దాని మాస్టర్ ప్లాన్ ఓపెన్ చేయండి. మీరు తీసుకోవాలి అనుకున్న ప్లాట్ నెంబర్, సర్వే నెంబర్ ఉంటుంది కదా, ఆ సర్వే నెంబర్ ఏ జోన్లో ఉంది అనేది చెక్ చేసుకోండి. సో ఆ జోన్ అనేది ఎప్పుడు రెసిడెన్షియల్ జోన్లోనే ఉండాలి. వేరే కన్జర్వేటివ్ జోన్లో కానీ, ఇరిగేషన్ జోన్లో కానీ, లేకపోతే ఇండస్ట్రియల్ జోన్లో కానీ ఉంటే మాత్రం ఎప్పుడైనా మీకు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సెకండ్, మీరు దగ్గర లేక్స్ ఏమైనా ఉన్నాయా, మీరు తీసుకునే ఏరియా దగ్గర లేక్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకోండి. ఒకవేళ లేక్స్ దగ్గరలో ఉంటే కనుక మీరు ఈ యాప్లో lakes.hmda.orgలో మీకు కావాల్సిన డిస్ట్రిక్ట్ అవన్నీ ఎంటర్ చేసి మీ దగ్గర ఉన్న లేక్ యొక్క FTL అండ్ కడస్ట్రల్ మ్యాప్స్ని చెక్ చేయండి. FTL అండ్ కడస్ట్రల్ మ్యాప్స్ మీరు ఓపెన్ చేస్తే అందులో మీకు క్లియర్గా మెన్షన్ ఉంటుంది. దాని ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎంత, బఫర్ జోన్ ఎంత, ఏ సర్వే నెంబర్లో ఉన్నాయి, ఇంక్లూడింగ్ కోఆర్డినేట్స్తో సహా మీకు ఇక్కడ వస్తుంది, డిస్టెన్స్తో సహా మీకు వస్తుంది. ఇక్కడ కడస్ట్రల్ మ్యాప్స్ చెక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ జస్ట్ ఓపెనింగ్ ఇట్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ కడస్ట్రల్ మ్యాప్స్లో ఏ సర్వే నెంబర్లో ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నాయి, ఏ సర్వే నెంబర్లో అవుట్ ఆఫ్ బఫర్ జోన్లో ఉన్నాయి అనేది మీకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. మీ సర్వే నెంబర్ అనేది బఫర్ జోన్కి అవతల మాత్రమే ఉండాలి, లోపల మాత్రం ఖచ్చితంగా ఉండకూడదు. అది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త. ఇంకా మీకు చెక్ చేసుకోవాలనుకుంటే ధరణి యాప్లో మీరు ఒక్కసారి మీ సర్వే నెంబర్ చెక్ చేసుకోండి. తర్వాత గూగుల్ ఎర్త్లో మీరు లేయర్స్ క్లిక్ చేసి మీరు లేయర్స్లో టైం ల్యాబ్స్ వాడండి. టైం ల్యాబ్స్ వాడితే ఆ ఏరియా, ఆ చెరువు యొక్క విస్తీర్ణం ఎంత అనేది మీకు తెలుస్తుంది. సో దయచేసి ఎవరు మోసపోవద్దు. మీరు ఏమైనా ప్లాట్ తీసుకోవాలనుకున్నా, ఏమైనా ఫ్లాట్ తీసుకోవాలనుకున్నా మీరు ఇవన్నీ చెక్ చేసుకుని మాత్రమే ప్రొసీడ్ అవ్వాల్సిందిగా నేను చేసిన రీసెర్చ్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుని నేను షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.